జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చండ్రుపల్లి శివార్లో జరిగిన శ్రీకాంత్ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడ్డ శివకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే శివకృష్ణకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో తరచూ శ్రీకాంత్ ఫోన్ మాట్లాడుతున్నాడనే అనుమానంతో చండ్రుపల్లి శివార్లో కారులో వెళుతున్న శ్రీకాంత్ని స్నేహితులతో కలిసి శివకృష్ణ అడ్డగించి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు శివకృష్ణతో పాటు అతనికి సహకరించిన వారిని కటకటాల వెనక్కి నెట్టారు. కుర్మా సాయి కిరణ్ తర్వాత ఎండి ఫయాజులు ఈ ముగ్గురు కలిసి దాన్ని హత్య చేసినట్లుగా తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్లో తేలడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వారిని చెండుపల్లి అటవీ ప్రాంతంలో పట్టుకొని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ హత్య చేయడం యొక్క కారణాలు ప్రధానమైన కారణాలు తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే చనిపోయినటువంటి శ్రీకాంత్కి తర్వాత ఇందులో A1గా ఉన్నటువంటి పొన్నం శివకృష్ణ గౌడ్ యొక్క భార్యతోని స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంలో భాగంగా వాళ్ళు కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుకోవడము, తర్వాత కొంచెం సన్నిహితంగా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో అనుమానంతో ఈ శివకృష్ణ గౌడ్ ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫయాజ్ హెల్ప్ తీసుకొని అదేవిధంగా కుర్మ సాయి కిరణ్ హెల్ప్ తీసుకొని ఆ రోజు కుర్మ సాయి కిరణ్ ద్వారా ఇతని మూమెంట్స్ని ఎవరైతే ఈ శ్రీకాంత్ యొక్క మూమెంట్స్ని అబ్జర్వ్ చేసి ఆ రోజు ఈ శివకృష్ణ అండ్ ఫయాజ్ కలిసి మోటార్ సైకిల్ మీద ఇతను అక్కడ చంద్రుపల్లి గ్రామంలో ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చి హత్య చేయాలనే ఉద్దేశంతో అక్కడ రావడం జరిగింది.